హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి గారు మనందరికీ తెలుసు, ఆయన ఒక ఎవరెస్ట్ శిఖరం. ఆయన ఈ సంవత్సరం మొట్టమొదటి నెలలోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ని అందించి ఎప్పటికీ ఆయనే బాస్ అని చెప్పి ఆ ఎవరెస్ట్ శిఖరం మీద అలాగే ఉండిపోయారు. నిజంగా చెప్పాలంటే ఆయన స్థాయి తగ్గనిది. ఏ రోజుకి ఇంకా చెప్పాలంటే ఎవరు కూడా ఆ స్థాయికి ఎదగలేకపోతారేమో అనుకునేటువంటి అందనంత స్థాయికి వెళ్ళి కూర్చున్నారు. ఆ స్థాయి అంత ఈజీగా రాలా. చాలామందికి తెలుసు, మెగాస్టార్ ఒక జీవితమే ఎంతోమందికి ఒక పాఠ్య పుస్తకంలా కనిపిస్తుంది. అలాంటి మెగాస్టార్ రీసెంట్గా ఒక కొత్త జర్నీకి శ్రీకారం చుట్టారని తెలుస్తుంది. ఆ జర్నీ గురించి చెప్పబోయే ముందు చిరంజీవి గారి గురించి కొంచెం మీకు డీటెయిల్గా మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆయన 40 ఏళ్లకు పైగా ఆయన సినిమా చరిత్ర గురించి చెప్పేంత స్థాయి కానీ, వయసు కానీ, అనుభవం కానీ నాకైతే ఏమాత్రం లేదు, అర్హత కూడా లేదనుకోవాలి. ఎందుకంటే ఆయన స్థాయి వేరు, ఆయన రేంజే వేరు అంతే. అలాంటి మెగాస్టార్ గారి ప్రయాణం ఎంతోమందికి ఇన్స్పిరేషన్. అటు సినిమానే కావచ్చు, రాజకీయాలే కావచ్చు, ఆఖరికి నార్మల్గా బిజినెస్ చేసేవాళ్ళన్నా, లేదంటే ఒక కుటుంబంలో ఒక చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళైనా, ఉద్యోగం చేసేవాళ్ళైనా సరే చిరంజీవి గారి నుంచి ఎన్నో రకాలుగా నేర్చుకున్నవి వాళ్ళ దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. సినిమా జీవితంలో ఆయన ఈరోజు మెగాస్టార్గా అందనంత ఎత్తుకి ఎవరెస్ట్ శిఖరం అంత వెళ్ళారని నేను ఇందాక చెప్పాను. దీంట్లో చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఆటుపోట్లు ఉన్నాయి, ఎన్నో అవమానాలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి. అవన్నీ దాటుకుని ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఆయన జర్నీ మనకి పనికొస్తుంది. డెఫినెట్గా నిజంగా ఒక మంచి బుక్ వేస్తే ఆయన జర్నీలో ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. ఈ తరానికి, లాస్ట్ తరానికి, ఈ తరానికే కాదు, రేపటి తరానికి, ఆ తర్వాత రాబోయేటువంటి తరాలకు కూడా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీలా ఉంటుంది ఆయన జర్నీ గురించి. దాని గురించే ఆయన జర్నీ మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఒక మంచి పాడ్కాస్ట్, మనందరికీ తెలుసు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ అనేవి కూడా చాలా ఫేమస్ అవుతున్నాయి. అలాంటి ఈ తరంలో సుష్మిత గారు ఒక పాడ్కాస్ట్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సుష్మిత గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. చిరంజీవి గారికి నటనకి, ఆయన సిద్ధాంతాలకి వారసుడిగా రామ్ చరణ్ గారు తండ్రికి మించిన తనయుడిగా గ్లోబల్ స్టార్ అయ్యారు. కానీ తండ్రిని అట్టు పెట్టుకుని, తండ్రి కష్టాన్ని చూసి తాను కూడా అదే స్థాయిలో తను చేసేటువంటి పనిలో కష్టపడుతూ ఈ స్థాయికి వచ్చారు సుష్మిత గారు. మొన్న వచ్చినటువంటి శివశంకర వరప్రసాద్ గారి సినిమా గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఎలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇప్పటికీ అదే కష్టాన్ని ఆ కుటుంబం నమ్ముకుంటుంది. అందుకనే విజయం వాళ్ళ ఇంటి గుమ్మం మీద ఎప్పుడూ ఉంటుంది. అలాంటి చిరంజీవి గారి గురించి ఎన్నో అనుభూతులు ఉంటాయి, ఎన్నెన్నో విషయాలు ఉంటాయి, ఎన్నెన్నో ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉంటాయి. అవన్నీ కూడా ఆ పాడ్కాస్ట్లో మాట్లాడుకునేటువంటి సందర్భాలు వస్తున్నాయని కూడా తెలుస్తుంది. ఆ జర్నీలో చిరంజీవి గారు మొట్టమొదటి అంటే ఒక సామాన్య అంటే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు ఒక సామ్రాజ్యాన్నే ఆయన స్థాపించుకుని ఒక వృక్షంలాగా ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా, ఎంతోమంది హీరోలకు ఒక ఆదర్శ నటుడిగా కావచ్చు, లేదంటే వ్యక్తిగా కావచ్చు, ఎన్ని రకాలుగా అయినా అనుకోవచ్చు. ఈరోజు మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు వచ్చిన వాళ్ళందరూ మినిమం గ్యారంటీతో సినిమాలు ఇచ్చి, హిట్లు ఇచ్చి, ప్రతి వాళ్ళ దగ్గర కూడా శభాష్ మెగాస్టార్ చిరంజీవి గారి వారసులు అంటే డెఫినెట్గా వాళ్ళల్లో విషయం ఉంటుంది అనుకునేటువంటిది ఆయన చేసుకోగలిగారు. అంటే వాళ్ళకి చెప్పినటువంటి విధానం, కష్టాన్ని నమ్ముకోండి అని చెప్పి వాళ్ళకి సూచించినటువంటి విధానంలో వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, రామ్ చరణ్ గారు వచ్చినా, వరుణ్ తేజ్ గారు వచ్చినా, సాయిధరం తేజ్ గారు వచ్చినా, వైష్ణవ్ తేజ్ గారు వచ్చినా, అల్లు అర్జున్ గారు వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా సరే కష్టాన్ని నమ్ముకుని ఈరోజు ఆ కష్టాన్ని చూసి చిరంజీవి గారు పెరిగినటువంటి విధానం ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా. ఎన్నో అవమానాలు, ఎవరెవరు అంటే చాలామంది ఈరోజు ఆయన స్టార్డమ్ వెనక చాలా కష్టం ఉంటుంది, ఎన్నో అవమానాలు ఉంటాయి. దానికి సంబంధించి ఈ విజయాన్ని అందుకోవడానికి నేను ఎంత కష్టపడ్డాను, ఇన్ని అవమానాలు పడ్డాను అని మనకి మోటివేట్ చేయడం కోసం చాలామంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్, రాబోయేటువంటి జనరేషన్ చాలా సెన్సిటివ్ అయిపోయారు. ఏదో చిన్నదానికి ఇంట్లో ఒక ఎగ్జామ్లో ఒక మార్కు సరిగ్గా రాలేదా సూసైడ్ అంటారు, లేదంటే ఇంకొకటి ఏదో రాలేదా అయిపోవాలంటారు, లేదంటే ఇంకొకటి అంటారా, చిన్న దానికే వాళ్ళు చాలా ఇబ్బందులు పడిపోతూ ఏదో మనం పెద్దగా ఉద్ధరించేసాం, మనకన్నా కష్టపడేవాళ్ళు ఈ దేశంలోనే, ఈ ప్రపంచంలో లేడేమో, మనమే కష్టపడిపోతున్నాం, మనకే ఇలాంటివి ఏంటి అని చెప్పేటువంటివి చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. బట్ చిరంజీవి గారు చాలా విషయాలు ఉన్నాయి. మొదటి సినిమాకి పడినటువంటి కష్టం కావచ్చు, ఆ
ఆ తర్వాత ఎన్నో అపజయాలు వచ్చాయి, ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్లు ఒక రేంజ్లో వచ్చాయి. బట్ అటు వెనకాల ఉండేటువంటి స్ట్రగుల్స్ ఏంటి, ఎవరెవరు ఏ రకంగా ఆయన్ని అవమానించారు, ఎవరెవరు బాగా చూసుకున్నారు, ఇవన్నీ కూడా ఈ పాడ్కాస్ట్లో వస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఇదొక వ్యక్తిత్వ వికాస పాఠంగా చిరంజీవి గారి జీవితం మనకి ఎలాగైతే ఉందో, సినిమా ఇండస్ట్రీలో ఆయన్ని చూసి చాలామంది వచ్చి ఉండొచ్చు, చాలామంది హీరోలు అయి ఉండొచ్చు, రవితేజ గారు కావచ్చు, నాని గారు కావచ్చు, ఇప్పుడు వచ్చేటువంటి హీరోలు ఎంతోమంది ఆయన్ని చూసి సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఉండొచ్చు. కానీ రాజకీయాల్లోనే కాదు, సినిమాల్లోనే, రాజకీయాల్లోనే కాదు, ఈవెన్ ఎంతోమందికి ఆయన ఇన్స్పైరింగ్గా ఉన్నారు. నాలాంటి వాళ్ళకి తెర మీదకి ఇలా వచ్చి కెమెరా ముందు మాట్లాడాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా ఆయన నుంచి వచ్చింది. అలాగే ఎంతోమందికి ఒక బిజినెస్లో కావచ్చు, లేదంటే ఒక ఉద్యోగంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతోమందికి ఆయన నేర్పించారు, చూపించారు, ఒక మార్గాన్ని మనకి పరిచయం చేశారు. కష్టపడితే మెగాస్టార్ అయినా అవ్వచ్చు, దానికి మించైనా అవ్వచ్చు. కష్టాన్ని నమ్ముకోండి, మనలో విషయం ఉంటే డెఫినెట్గా మనం విజయం సాధిస్తాం అనే దానికి ఎగ్జాంపులే మెగాస్టార్. ఈ పోడ్కాస్ట్లో చాలా వస్తాయని చెప్పి తెలుస్తుంది. సుష్మిత గారి దీన్ని దగ్గరుండి చూసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తండ్రికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ మెగాస్టార్ని ఆవిడ దగ్గరుండి ఈ మధ్యన అన్నీ కూడా చూసుకుంటున్నారు. చేదోడు వాదోడుగా ఉంటున్నారు. మొత్తం అంతా కూడా ఆమె దగ్గరుండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చిరంజీవి గారు ఆయన అనుభూతుల్ని, ఆయన పడినటువంటి కష్టాలని ప్రజల కోసం, రేపటి తరానికి ఒక ఇన్స్పైరింగ్గా ఉండాలని ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. చాలామందికి కొంత ధైర్యాన్ని కూడా ఇవ్వాలి. ఆ చిరంజీవి గారు చిరంజీవిగా రేపటి తరానికి, రేపటి తరాలకి ఒక మంచి బూస్టప్ ఇచ్చి, ఒక ఇన్స్పైరింగ్గా చెప్పేటువంటి విధానాన్ని, ఆ వీడియోస్ని డెఫినెట్గా ఒక రేంజ్లో ఉండబోతుంది. ఒక సినిమాల్లోనే కాదు, ఇలా పాడ్కాస్ట్లో కూడా రికార్డులు రారాజు ఆయన అవుతారు. అలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ని మనకు ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తూ ఉంది.